హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో గురు పూర్ణిమ నాడు పూజ ఎలా చేసుకోవాలి, ఈ రోజున ఎవరిని పూజించాలి, ఈ రోజున ఉపవాసం ఎలా ఉండాలి, ఏ నైవేద్యాలని సమర్పించాలి అనే విషయాలన్నింటినీ కూడా షేర్ చేస్తాను. గురు పూర్ణిమ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పూర్ణిమని గురు పూర్ణిమ అంటారండి. దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఎందుకంటే వ్యాస మహర్షి పుట్టినది ఈ రోజే కాబట్టి దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. గురు పూర్ణిమ నాడు మనం గురువును పూజించాలండి. మనం గురువును గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మేశ్వరి గురవే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలగలిపిన రూపమే ఈ గురువు అండి. ఈ రోజున ఆ గురువును పూజించడం వలన ఆ త్రిమూర్తులను పూజించినంత ఫలితం అయితే మనకు